ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా మందిరంలో విగ్రహారాధన సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా ముఖ్యంగా ప్రయాణ సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు మేషరాశి వారికి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం వివాహ సంబంధ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉంటారో అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతుంది. నూతన వస్తువాహ ప్రయత్నాలలో మీకు లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న తగువుల్ని మీరు తీర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సహోద్యోగులతోటి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమించే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. అగ్రిమెంట్లు లేదా ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి నూతన వస్తువాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అగ్రిమెంట్లలో సానుకూలత అనేది కనపడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులు నూతన రుణ ప్రయత్నం గనక చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. కుటుంబ వృద్ధి కోసం మీరు పడుతున్న కష్టాన్ని మీ కుటుంబ సభ్యులు గ్రహిస్తారు. దీంతో పాటుగా కుటుంబంలో నూతన వస్తు వాహనాలు ఏర్పడటంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేకించి వీరు గనక స్థల మార్పు, స్థానచలనము, ఇల్లు మారాలి ఇలాంటి వాటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరి మాత్రం వీరి వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీరు భూ సంబంధంగా కానీ గృహ సంబంధంగా కానీ వీటిల్లో కొంత చికాకులు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అవసరాలు మీకు తగిన విధంగా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో కానీ దీంతో పాటుగా అనారోగ్య సంబంధంగా కానీ ఖర్చులు అధికంగా ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది.
ఇక కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా వస్తు వాహనాల విషయంలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక తగు విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వీరి యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా కలుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా నడుచుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇవి తీర్చే క్రమంలో నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు బ్యాంకులో తనఖాలు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి సంతానాభివృద్ధి గురించి వీరు అనేక ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారాలలో లాభాల గురించి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తగిన విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు తగిన గుర్తింపు లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పరిస్థితులలో కలుగుతున్న మార్పులు మీకు అనుకూలించకపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు మీ యొక్క బంధుజనులతోటి, అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు విధంగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదువుకోవటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ మీకు ఆర్థిక అవసరాలు అనేవి ఎక్కువగా ఉండటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ ప్రయత్నాలలో కూడా మీకు సానుకూలత అనేది కనిపించకపోగా ఇబ్బందులు అనేవి కలగటము లేదా అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, దీంతో పాటు మీ సంతానం ఒక అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనిపించకపోగా వీరు ఎక్కువ శాతం వీరి యొక్క సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం
ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించటం లేదు. అయితే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది కనిపించట్లేదు కనుక ఈ విషయంలో మీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలు మీరు వేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే రాతకోతలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు వృత్తిపరంగా కలుగుతున్న మార్పులను తగిన విధంగా స్వీకరించడానికి మీరు ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు వీటి వలన కూడా మీరు ఇబ్బందికి గురి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, శుభకార్య ప్రయత్నాల గురించి మీరు ఆలోచన చేస్తున్నా ఇందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలు, వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నించాలి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసుకు నచ్చిన విధంగా ఏ పని పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చే అవకాశం కూడా గోచరిస్తోంది. పాత బకాయిలు తీర్చడం కోసమని శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులకి గురి కావటం, అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంది. మానసికంగా చింతన అనేది పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు ఉండటం, లేదా ఆర్థిక అవసరాల గురించి ఎక్కువగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు నూతన ప్రణాళికలు అనేవి వేస్తూ ఉంటారు. ఆ ప్రణాళికలకు తగిన విధంగా ఆర్థిక అవసరాల గురించి ఆలోచన కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. బంధుమిత్రుల ఒక నిరాదరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క స్థిరాస్తులు గనక తనఖా పెట్టి మీరు రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శ్రమతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి.
కుంభరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఉమ్మడి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు తీర్చడానికి కూడా ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత అనేది కనపడుతోంది. స్థానచలనము బదిలీలతో పాటు ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు దైవ దర్శనము, దాన ధర్మాలు, తీర్థయాత్రలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమశివుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.